ప్రధానంగా గ్రూపులు కానీ సహకారాలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడడానికి కూర్చో ఆవురా కూర్చో నువ్వు మరి అంశం పైన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ స్టూడెంట్స్ ఇక్కడ మేడంతో మాట్లాడతారు. పొలిటికల్ మీటింగ్ కూర్చోరా బాబు కూర్చో మేడం మేడం ఒక్క నిమిషం వినండి. మేడం ఒక్క నిమిషం. వెంకటేష్ స్టూడెంట్స్ వీళ్ళంతా స్టూడెంట్స్ మేడం మాట్లాడండి. స్టూడెంట్స్ డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. అవునా కూర్చోండి మీతో మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. గ్రూప్ 1 లో పోస్టులు అన్ని అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు. గ్రూప్ 1 లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది 21,075 మంది, తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇవన్నీ ఏవి చెప్పారు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లకు ఆధారాలు చూపెట్టుని అంటుండ్రు. 3 కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి 3 కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. నిరుద్యోగులు ఎవరు 3 కోట్ల అనే అంశం ఎత్తలేరు. మేము అన్నది ఏంది 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సెలెక్ట్ కాలేరు, దీనికి సమాధానం లేదు. ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో 2 ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు 76 మంది సెలెక్ట్ అయినరు. ఎందుకు సెలెక్ట్ అయినారు అంటే దీనికి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారు,
మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అంటారు. ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా? మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి, మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికీ ఆధారాలతోటి ఈరోజు మేము కోర్టుకు పోయినాము. సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధపడి అంటే సింగిల్ బెంచ్లో వాళ్ళు పోయింది, మేము చేసినటువంటి దొంగతనం అంతా బయటపడుతుందేమని చెప్పి సెప్టెంబర్ 20 తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసారు. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది. రేపు జడ్జిమెంట్ రావాలి. స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేసారు, మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. నైట్కి నైట్ మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. మళ్ళీ రోజు అంటే మెరిట్ లిస్ట్లో వచ్చిన పేరెంట్స్లో అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిర్రు. మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా చూస్తున్నా, లైవ్ చూస్తున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుంది అంటే ఆడ చెప్పింది ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె అంటది పాల ప్యాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె అంటది. ఇంకో ఆయన ఏమంటాడు, తల్లిదండ్రులు లేరు, నేను చిన్నప్పుడే మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ 1 ఖచ్చితంగా కొడతామని చెప్పినాము, గ్రూప్ 1 కొట్టినామని చెప్పి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళవి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏముంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ 1 పోస్టులు చాలా మందికి వచ్చినాయి. టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులకు కూడా చాలా మందికి వచ్చినాయి. కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు. మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నాం ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈరోజు నిరుద్యోగులు అందరం రోడ్ల మీద జీవో 29 కానీ మిగిలిన విషయాల కాడు కొట్లాడుతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లలో 46% రిజర్వేషన్ కావాలంట. మేము ఒకటే అడుగుతున్నాం, విద్య ఉద్యోగాల్లో వైద్యంలో 42% రిజర్వేషన్ అంటే మేమందరం మీతో కలిసి వచ్చేది. ఈరోజు ఇవన్నిటిని పక్కకు పెట్టి 42% రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో 42% తీసుకొని వస్తారు. ఇంకోటి, ఓటుకు నోటు చోరు విషయంలో కాదు, ఉద్యోగాల చోరు విషయం జరగడానికి కోసం. ఒకవేళ ఇదివరకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసే విద్యార్థులు ప్రభుత్వానికి మీరు కూడా వాళ్ళ మాయలో పడిపోవడం అన్నది చాలా దారుణం. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, పోలీసులను కూడా కోరేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు వస్తే లోపల దాకా తీసుకొని పోయి విద్యార్థులతో మాట్లాడించి, ప్రతిపక్ష నాయకులు వస్తే గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం, కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి అన్నది ఇవాళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకోసం దాచిపెట్టుకుంటున్నారు? ఒకవేళ అంత న్యాయం ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు? ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు, మా పేపర్లు మేము ఇస్తాం, మీరెవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు వెనక్కిపోతుంది ప్రభుత్వం? ప్రతిభ ఉండి ధైర్యం ఉండి కరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకోసం ప్రభుత్వం వెనక్కిపోతా ఉంది? మేము ఇవాళ కోరేది ఒకటే, అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడానికి వీలు లేదు. ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి 8 మంది పైచీలకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఆంధ్రోళ్ళకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే, తెలంగాణ బిడ్డల కోసం ఉద్యమాలు చేసినాం. మా వల్ల తప్పై ఉండొచ్చు, ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా, తప్పు జరిగి ఉండొచ్చు. మనలో మనం తెలంగాణ వాళ్ళం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేగాని ఇవాళ ఆంధ్రోళ్ళ కోసం తలవంచినటువంటి ప్రభుత్వాలు ఆంధ్రోళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తున్నారు? ఆ విషయాన్ని గుర్తించండి, ఆ విషయాన్ని గమనించండి. తప్పులు మనం చేద్దాం, అవసరమంటే మనమే సరిదిద్దుకుందాం. ఇంకొక అంశం, ఖచ్చితంగా అవినీతి జరిగింది, ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది. కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకు పోయి, డివిజన్ బెంచ్లకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి పేద విద్యార్థులతోని ప్రభుత్వం తలబడుతుంది. న్యాయమా ఇది? కరెక్టేనా? ఒక్కొక్క లాయర్ లక్షలు తీసుకొని వస్తాడు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పేద విద్యార్థుల మీద ప్రయోగిస్తారా? మరి ఇవాళ అదే విద్యార్థుల దగ్గర రాహుల్ గాంధీ వచ్చారు. నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇవాళ ఇక్కడ నుంచి నిరుద్యోగుల మాడికి కూడా వస్తాం, ఏవో వదిలిపెడతాం అనుకుంటారేమో, అక్కడ కూడా వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఫెయిల్ చేసిరన్న విషయం అక్కడ కూడా చెప్తాం. మీరు ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో విషయాలు చెప్పుకొని బయట పెడతాం అనుకుంటున్నామో, అట్లా కుదరదు. తక్షణమే ఎగ్జామ్ రద్దు చేయాలి. కేవలం గ్రూప్ 1 కాదు, ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదు. నేను పోలీస్ వాళ్ళని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా,
విద్యార్థులతోని ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు. గేట్లోకి రానియలే. గేట్లోకి రానిచ్చినాక లైబ్రరీలోకి పోనీయమంటున్నారు. పోనీయమంటే ఎట్లా జరిగేది, ఎట్లా మాట్లాడేది? ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు కూడా 15th రోజు మరి డివిజన్ బెంచ్లో విచారణ ఉన్నది. న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జి బెంచ్ మంచి తీర్పు ఇచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి, తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారుణమైన అన్యాయం జరిగింది. ఈ మొత్తం నష్టపోయినలలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా 50-60 మంది ఉన్నారు. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. మీ పోలీస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన తప్పితే ఇంకోటి లేదు. ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి. ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 50,000 పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిండ్రు. మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడితో వదిలిపెట్టబోము. రేపు ఒకవేళ డివిజన్ బెంచ్లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని భేషజాలకు పోవద్దు, గ్రూప్ 1 రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క మాట